గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం. జై గురుదేవండి. కాశ్యచ్చ పరమేశ్వాస శిఖండీ చ మహారథః ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశ పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుష్ శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. జై గురుదేవ్. జై శ్రీకృష్ణ అండి. కాశ్యశ్చ పరమేశ్వాస శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశ పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుష్ శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ. బాగా చెప్పారు. జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ. కాశ్యశ్చ పరమేశ్వాస శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితః సాత్యకిశ్చ అమ్మా దృష్టద్యుమ్నో దుష్టద్యుమ్నో యుమ్నో దుష్టద్యుమ్నో ద్యుమ్నో మోగి నావద్దు. ద్యుమ్నో దుష్టద్యుమ్నో ద్యు 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 ద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితః సాత్యకిశ్చ అనమంటున్నారు కదా అమ్మా. సాత్యకిష్ అని అంటున్నారు కదా. ఈ తర్వాత సాత్యకిశ్చ పరాజితః. గురువు గారు వచ్చారు, మళ్ళీ చెప్పచ్చు. జై గురుదేవ గురువు గారు. జై గురుదేవ అమ్మ. అందరికి జై గురుదేవ. గురువు గారు. జై గురుదేవుని గురువు గారు. జై గురుదేవ ద్రౌపదేయశ్చ సర్వశ పృథివీపతే. ద్రౌపదో ద్రౌపదేయాశ్చ ఆ షా కొంచెం ఎక్స్టెండ్ చేయండి అమ్మా. ద్రుపదో ద్రౌపదేశ్చ ద్రౌపదేయాశ్చ ద్రుపదో ద్రౌపదేయాశ్చ ద్రుపదో ద్రౌపదేయశ్చ. ఆ షా రావాలి. మీరు ఇష్ అనండి, మీకు చెప్తాను. ఇష్ అంటే మన చిన్నపిల్లలు అంటాం కదా, గొడవ చేయొద్దు ఇష్ అంటాం కదా, అదే శబ్దం రావాలి.
ద్రౌపదేయాశ్ చ అనండి. ద్రౌపదేయశ్చ అంతే. దానికి అదొక్కటే కరెక్ట్ గా ద్రౌపదేయాశ్ చ. ద్రౌపదేయశ్చ అంతే. అందరికి ఇదే చెప్పడం. మీరు కొంచెం ష్ అనే శబ్దాన్ని కొంచెం కంటిన్యూ చేయండి, తర్వాత చా చెప్పండి, అంత సరిపోతుంది. సర్వశ పృథివీపతే సర్వశ సర్వశ పృథివీపతే. అందరూ సర్వశ సర్వశ. అక్కడ మహాప్రాణి అంటే ఒత్తుపా రావాలి. సర్వశ పృథివీపతే. సర్వశ పృథివీపతే. పృథివీ పృథి ఆ, పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుష్ శంఖానేద్ము పృథక్ పృథక్ శంఖాన్ దధ్వం. శంఖాన్ దద్వం దద్ముక్ దద్మప్ దద్ముక్ దద్ముక్ దద్దుప్ దద్ముప్ దద్ముక్ పృథక్ పృథక్. శంఖానే శంఖానే దుద్మప్ పృథక్ పృథక్. లేదు లేదు, అక్కడ నే లేదు కదా. శంఖాన్ దద్ముక్. శంఖాన్ శంఖాన్ దుద్ముప్ దద్ముప్ పృథక్ పృథక్. అంతే. కొంచెం కష్టమవుతుంది అట్లా పోతున్నామండి. జై శ్రీకృష్ణ గారు. అందుకే 1వ అధ్యాయం చాలా కొంచెం క్లిష్టమైన అక్షరాలు ఉంటాయి. అది కొంచెం కష్టపడాలి అందరూ కూడా. మొత్తం అధ్యాయం అంతా కూడా అలా ఉంటదండి. ఇది మొత్తం అధ్యాయం అంతా అలాగ ఉంటుందండి. అంత శంకరుల సాలండి అన్ని. అన్ని ఆ షా చ ఈ అధ్యాయంలోనే ఎక్కువ ఉంటాయి, మిగతా అధ్యాయాలు ఉండవు. అవునండి. మొత్తం ఇందాక చెప్పేసాం గురువు గారు, అయినా మేము తప్పులు చెప్పాము ఒప్పులు చెప్పాము తెలియదు మాకు. ఒకసారి మీరు వింటే సరి చేస్తారు. జయ గురుదేవండి. జయ గురుదేవమ్మ. కాశ్యచ్చ పరమేశ్వాసస్ శిఖండీ చ మహారథః ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితః. బాగుంది. ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశ పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుష్ శంఖాన్ దద్ముక్ పృథక్ పృథక్. జయ గురుదేవ. జయ గురుదేవమ్మ. చాలా బాగుంది. ఒక్కో రోజు నేనేమో సంస్కృతం క్లాస్ లో నేను జాయిన్ అవ్వడం లేట్ అయితే మీరు పాంచజన్యం చెప్పేసుకోండి అమ్మా, సరిపోతుంది. సరే గురువు గారు. ఇంకా ఇంకా చెప్తారా మరి మిగిలిన వాళ్ళు? జై శ్రీకృష్ణ గురువు గారు. జై శ్రీకృష్ణ. కాశ్యశ్చ గురువు గారు. జై శ్రీకృష్ణ గురువు గారు. జై శ్రీకృష్ణ. కాశ్యశ్చ పరమేశ్వాస శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వస్య పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుష్ శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. జై శ్రీకృష్ణ గురువు. జై శ్రీకృష్ణ. నేనున్నాను గురువు గారు. ప్రయత్నిస్తారా? ప్రయత్నిస్తానండి గురువు గారు. కాశ్యస్య పరమేశ్వస్య శ్వాస. ఇక్కడ శ్వాస 3 అక్షరాలు. ఈ 3 అక్షరాల్లోనే కొంచెం తెలుగుగా చెప్పాలి. షాలో ఉషాలో షా చెప్పాలి.
సా, దాని తర్వాత అక్షరం సా. సీత ఏ సా పలుకుతామో ఆ సా పలకాలి. దాని తర్వాత విసర్గ బదులుగా చెప్పే అక్షరం శంకరలో పలికే అలా చెప్పాలి. అంటే 3 వరుసగా చెప్పాలి. పరమేశ్వాస, పరమేశ్వాస. పరమేశ్వాస. తర్వాత సికండీచ మహారథ, మహారథ, మహారథ. దృష్టద్యుమ్నో అమ్మ, దృష్టద్యుమ్నో. దృష్టద్రుమ్ను. ద్యుమ్ను, ధ్రు కాదు, ద్యుమ్ను అమ్మ, ద్యుమ్ను. దృష్టద్రుమ్ను. అమ్మ ధ్రువ్ కాదు తల్లి, దృష్టద్యుమ్ను, దృష్టద్యుమ్ను, దృష్టద్యుమ్ను. దృష్టయమును. విరాటశ్చ, దృష్టయమును. విరాటశ్చ, విరాటశ్చ, విరాటశ్చ. విరాటస్. సాత్వికీ చ. సాత్యకిష్, సాత్యకిష్ చాపరాజిత. సాత్వికీ సరాపచ. సాత్యకిష్. ఆ పదం ఒకటే చెప్పండి అమ్మా, అమ్మా, అమ్మా. ముందు నేను చెప్పిన పదం ఒకటే చెప్పండి. సాత్యకిష్. సాధక్స్. రాలేదు. సాత్యకిష్. సాత్య కిష్, కిష్ సా కాదు, సాత్యకిష్. సాత్విక్సు. చాపరాజిత. పరాజిత. ఒక పానే చెప్పాలమ్మా, 2 పాలు లేవమ్మా అక్కడ. చాప పరాజిత కాదు, చాపరాజిత. సాప సాప రాజిత. సాప రాజిత. జిత్త. కష్టపడొద్దమ్మా, అక్కడ ఉత్తక్షరాలు ఉంటే కష్టపడాలి. మీరు ఎందుకు జిత్త అని మీరు మొత్తం మీలో మీరే గొంతు అంతా నొక్కేసుకుని చెప్పుకో, అలా అక్కర్లేదు. పరాజిత, పరాజిత అంతే. చాపరాజిత. 18వ శ్లోకం. ద్రౌపదో ద్రౌపదీచ. ద్రౌపదేయాశ్చ. ద్రౌపదో ద్రౌపదేయశ్చ. సర్వశ్చ. సర్వశఫ్, సర్వశఫ్, సర్వశఫ్. సర్వశఫ్. పృథివీపతే. పృథివీపతే. వెరీ గుడ్. సౌభద్రశ్చ. సౌభద్రశ్చ. మహాబాహుష్. మహాబాహుష్. శంఖాన్. శంఖాన్. దధ్ము. దధ్ము. పృథక్, పృథక్. పృథక్. ఓకే అమ్మా, కొంచెం ఇంకా మీరు ఎక్కువ శ్రద్ధ పెట్టి ప్రాక్టీస్ చేయాలి. గురువు గారు పర్వాలేదు, పర్వాలేదు, పర్వాలేదు. వచ్చి అదే మెల్లగా. ఇంకా అది ఇప్పుడు ఇవి అలవాటు లేనిది అంటే మీకు మామూలుగా చానే సరిగా పలకకుండా మీరు సా పలుకుతారు కాబట్టి అక్కడి నుంచి ఇక్కడ వరకు రావడమే జర్నీ చాలా మీరు బాగా తొందరగా వచ్చారని చెప్పాలి. వెరీ గుడ్. గురుదేవుని మీ అంతా మీ పుణ్యం అండి మా గారు. నా పుణ్యం కాదమ్మా, అంతా భగవంతుడి పుణ్యం. మాది నేనంతా నిమిత్తం మాత్రం లేదు. ఏదో గురువు గారు గ్రూప్ చేశారు కాబట్టి నాకు మీ అందరితో చెప్పే అవకాశం నాకు దొరికింది. సరే, ఈ రోజు 19-20 శ్లోకాలు నేర్చుకోబోతున్నామా. ఇవి కూడా అలాగే క్లిష్టంగానే ఉంటాయి, అంటే కష్టంగానే ఉంటాయి. సఘోషోధార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ
తుములో వ్యనునాదయన్. మొదటి చరణము సఘోషు స, దాని తర్వాత వెంటనే ఘో అంటే ఒత్తు ఘ అనమాట, ఓకారంతో సఘోషు. మళ్ళా షో కూడా ఓకారంతో. సఘోషు. ఉషాలో చెప్పే షా చెప్పాలి, సఘోసు కాదు, లేదా సగోసు కాదు. అక్కడ మహాప్రాణం ఉండాలి, ఉషాలో షా చెప్పాలి. సఘోషో. ధార్త మహాప్రాణాక్షరం, ధ దీర్ఘంగా. ధార్త రాకి తాగుతుంది. ధార్త రాష్ట్రాణం. రాష్ట్రాణం. ఇక్కడ రా తర్వాత 3 హల్లులు ఉన్న అక్షరం ఉంది. షా ఒక అక్షరం, టా రెండవ అక్షరం, రా మూడవ అక్షరం. ధార్త రాష్ట్రాణం. చూడండి, అన్ని అక్షరాలు స్పష్టంగా రావాలి. సఘోషోధార్త రాష్ట్రాణం హృదయాని వ్యదారయత్. హృద హాకురత్వము తేలికగా పలకాలి. హృదయాని వ్యదారయత్, నీ పైన ఆఘాతం ఉంది అంటే 2 నిలువు లైన్లు. సో దాని అర్థం ఏమిటి? దాని తర్వాత వచ్చే అక్షరం 2గా అవుతుందని. హృదయాని వ్యదారయత్ అంటే వా 2 వాలు అవుతుంది. 2 వాళ్ళకి సరిపడే ఉచ్చారణ అక్కడ రావాలి. హృదయాని వ్యదారయత్. మూడవ చరణము నభశ్చ పృథివీం చైవ. నభశ్చ భ మహాప్రాణము, దానిపైన ఆఘాతం ఉంది. దాని తర్వాత షా, దానికి సంయుక్తంగా చ 2 అక్షరాలు. షా ముందు 2 షాల్లా పలికి నభశ్చ. నభశ్చ కొంచెం గాలి నాలిక పై నుంచి వదిలేసి మూసేస్తే చ వస్తుంది. నభశ్చ పృథివీం చైవ. పృథివీం చైవ. చెయ్యి దీర్ఘాక్షరము, ఐకారంతో దీర్ఘాక్షరం. ఐ దీర్ఘమ, ఏ ఐ, ఐ దీర్ఘాక్షరం. ఇక్కడ చా వచ్చింది కాబట్టి అనుస్వర ఉచ్చారణ జ్ఞా వచ్చింది. నభశ్చ పృథివీం చైవ. 4వ చరణము తుములో వ్యనునాదయన్. తుములో, లో దీర్ఘంగా పలికిన తర్వాత దానిపైన ఆఘాతం తీసుకుంటూ, దాని తర్వాత వ్య అనే సంయుక్తాక్షరంలోని మొదటి అక్షరం వ. వాని ద్విత్వం చేసుకుంటూ, ద్విత్వం అంటే చెప్పుకున్నాం కదా 2 అక్షరాలు. తుములో వ్యనునాదయన్. తుములో వ్యనునాదయన్. పూర్తి శ్లోకం మరొకసారి. సఘోషోదార్థార్త రాష్ట్రాణం హృదయాని వ్యదారయత్. నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. అన్నిటి అందరూ. సఘోషోధార్త రాష్ట్రాణం. సఘోషోధార్త రాష్ట్రాణం. హృదయాని వ్యదారయత్. హృదయాని వ్యదారయత్. నా కాదు, యత్. నభశ్చ పృథివీం చైవ. నభశ్చ పృథివీం చైవ. తుములో వ్యనునాదయన్. తుములో వ్యనునాదయన్. ఇప్పుడు మీరందరూ కలిసి చెప్పండి అమ్మా.
గురుగారు అమ్మ ఒక్కొక్కరుగా చెప్పేయండి అమ్మ శ్లోకం. జై శ్రీకృష్ణ గురువు గారు. జై శ్రీకృష్ణమ్మ. సఘోషోధార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. చాలా బాగా చెప్పారమ్మా, బాగుంది. తర్వాత అమ్మా జై గురుదేవ్ గురువు గారు. జై గురుదేవమ్మ. సఘోషోధార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. జై గురుదేవ్. రెండో చరణం ఒకసారి చెప్పండి అమ్మా. రెండో చరణమా గురుగారు? హృదయాని వ్యదారయత్. అక్కడ కూడా నీ దగ్గర వ్యా కొంచెం నొక్కి చెప్పాలి. హృదయాన్ని వ్యదారయత్ ఆఘాత్ ఉంది కదా, ఆ వాని నొక్కి చెప్పాలి. హృదయాన్ని వ్యదారయత్. హృదయాని వ్యదారయత్. జై శ్రీకృష్ణ గురుగారు. జై శ్రీకృష్ణమ్మ. సఘోషోత్తార్థరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభ్యశ్చ పృథ్వీం చైవ తుములో వ్యనునాదయన్. మూడో చరణం మరొకసారి చెప్పండి అమ్మా ప్లీజ్. తుములో మూడవ చరణం గురుగారు. మూడవ చరణం నభ్యశ్చ వ్యా కాదమ్మా, నభశ్చ పృథివీం చైవ. పృథివీం చైవ. పృథివీం చైవ. అంతే గురు ఎన్నకి ఇది ఒకసారి చెప్పగలరు. తుములో వ్యనునాదయన్. తుములో వ్యనునాదయన్. తుములో వ్యనునాదయన్. అంతేనమ్మా. మీ అందరిది ఎల్త్రీ అయిపోయింది కదా, ఎలా నేర్చుకున్నారు మీరు అప్పుడు? గురుగారు అప్పుడు సోలో చెప్పించలేదా మీకు? చెప్పించారు గురుగారు. అంటే అంతమంది మీద ఇంకా ఇంత శ్రద్ధ లేదు, తక్కువ మంది కదండి మనం ఇప్పుడు. అదండి గురుగారు. ఇవి నుంచి L4 అండి. నుంచి అవును, 10వ అధ్యాయం మొదలైంది కదా. 10వ అధ్యాయం గురుగారు. నేను 7 గంటలకు చిన్నపిల్లల క్లాస్ తీసుకున్నాను. జై గురుదేవుని గురుగారు జయ గురుదేవ్ అమ్మ చెప్పండి. సఘోష ధర రాష్ట్రాణం. అమ్మ ఒకసారి సఘోషు చెప్పండి. సఘోషు ధార్త రాష్ట్రాణం హృదయాని అనండి. హృదయాని వ్యదారయత్. నభశ్చ
పృథివీన్ పృథివీం చైవ చైవ తుమును త్రుములో వ్యను నాదయన్. యుయను నాదయన్. అంతే. తర్వాత శ్లోకం. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః. మొదటి చరణము అథ, పొట్టలో చుక్కుంది కాబట్టి తథలో రెండో థానే చెప్పాలి, అథ అనకూడదు. అథ థా పైన ఆఘాతం ఉంది, దాని తర్వాత వ్య సంయుక్తాక్షరము, దానిలోని వా ద్విత్వం చేసుకుంటూ, అంటే రెండు వాలు చేయాలి. అథ వ్యవస్థిత, మళ్ళా వా పైన ఆఘాతం ఉంది, స్థిలోని మొదటి అక్షరం సా ద్విత్వం చేసుకుంటూ స్థితాన్ దృష్ట్వా, మళ్ళా తా పైన ఆఘాతం ఉంది, దాని తర్వాత సంయుక్తాక్షరం ధృ ధృ, రెండు అక్షరాలు, నా ఒకటి ధృ ఒకటి. సో నా ద్విత్వం చేసుకుంటూ స్ట్వా, అక్కడ మూడు అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఆఘాతం రాదు. షా ఒకటి, టా రెండు, వా దీర్ఘంగా మూడు. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా, దృష్ట్వా రెండవ చరణము. ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః, ధార్త రాష్ట్రాన్, ధార్త ర్త సంయుక్తాక్షరం కానీ ఆఘాతం ఉండదు, స్ట్రా కూడా సంయుక్తాక్షరమే, మూడు ఉన్నాయి కాబట్టి ఆఘాతం ఉండదు. అక్కడ ఆఘాతం ఉంది స్ట్రా పైన, స్ట్రాలోని మూడవ అక్షరం రా పైన ఆఘాతం తీసుకుంటూ నాకే కావద్దు, అందులో నా ద్విత్వం చేసుకుంటూ పిధ్వజ, పీ పైన ఆఘాతం ఉంది, మళ్ళీ పీ పైన ఆఘాతం తీసుకుంటూ ధ్వాలోని మొదటి అక్షరం మహాప్రాణి ధ ద్విత్వం చేసుకుంటూ. ఇక్కడ ద్విత్వం అంటే అర్థమైంది అందరికీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ చెప్పండి అమ్మా. అర్థమైంది గురువు గారు, రెండు అక్షరాలు. రెండు అక్షరాలు. అమ్మా హిమ గారు, ద్విత్వం అంటే అర్థమైందమ్మా? అదే ఒకే పదం ఒక అక్షరం, ఒక అక్షరం అక్షరం రెండుగా ఉచ్చరించాలి. అవునండి. అంటే మనం దానికి ఒక మామూలుగా వా చెప్పేదానికి ద్విత్వం అయితే ఉవ్వని నొక్కి చెప్పాలి, అంతే కదా? అయితే పొల్లుగాని వస్తుంది. అయితే అల్ప ప్రాణం అయితే సింపుల్ గా రెండు అక్షరాలు అయిపోతుంది. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది? పిధ్వజ, ద్వాలో మొదటి అక్షరం దా, మహాప్రాణం కదా. మహాప్రాణాక్షరం ద్విత్వం అయినప్పుడు దానికి మళ్ళా వేరే ఒక రూల్ ఉంది. ఒకటి అల్ప ప్రాణం ఒత్తు లేకుండా ఉంటుంది, రెండోది ఒత్తుగా ఉంటుంది. కింద మీకు బుక్ ఉందా? బుక్ ఉందా అందరి దగ్గర? బుక్ కానీ ప్రింట్అవుట్ గానీ ఉందా అందరి దగ్గర? ఉన్నాయి కదా. కింద రెడ్ లైన్ లో చూడండి, బ్రాకెట్ లో ఉన్న అక్షరానికి ఒత్తు లేదు, బయట ఉన్న అక్షరానికి ఒత్తుంది. చూస్తున్నారు కదా? అవును గురుగారు. మహాప్రాణాక్షరాన్ని ద్విత్వం చేయాల్సి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఇదే రూల్ అప్లై అవుతుంది. రెండు అక్షరాలు అయినప్పుడు ఒకటి అల్ప ప్రాణం మొదటిది, రెండవది మాత్రమే మహాప్రాణంగా ఉంటుంది. కపిద్ ధ్వజ. కానీ మనం పలికేప్పుడు ఆ డిఫరెన్స్ చూపించలేము, కానీ థియరిటికల్ గా అంటే మనం చెప్పుకునేప్పుడు మాత్రం ఈ విధంగా వస్తుందని చెప్పాలి. మొదటి ద్విత్వం అయినప్పుడు రెండు అవుతుంది, రెండింటిలో మొదటిది అల్ప ప్రాణంగాను రెండవది మాత్రమే మహాప్రాణంగా ఉంటుంది. అదెప్పుడు? మహాప్రాణాక్షరాన్ని ద్విత్వం చేసినప్పుడు. ఇది ఒక్కటి కొత్త రూలు, ఇది గుర్తుపెట్టుకోండి. ధార్తరాష్ట్రాన్ కపిధ్వజ, చివరిగాను విసర్గ ఉచ్చారణ హ్రస్వంగా. ప్రవృత్తే శస్త్ర సంపాతే, ప్రవృత్తే చూడండి మూడు కూడా రెండు అక్షరాలు ఉన్నట్టే ఉన్నాయి. మొదటిది పార సంయుక్త అక్షరమే, కానీ రెండవది వా, దానికి రుత్వం ఉంది. అంటే మనం కొంతమంది వట్రసుడి అని కూడా అంటారు. రుకారం
సింపుల్ గా చెప్పాలంటే రుకారం, అరుకారం. సో ఇది అరు హల్లు కాదు కాబట్టి అది సంయుక్తాక్షరం కాదు. ఇది అచ్చు, 2 హల్లులు అయితేనే సంయుక్తాక్షరం అవుతుంది. ఒక అచ్చు ఒక హల్లు ఉంటే అది సంయుక్తాక్షరం కాదు. అయితే మిగతా అచ్చులు ఉకారం అయితే కలిపి రాసేస్తాం. ఈకారం గాని, ఉకారం గాని, ఓకారం గాని, ఓకారం గాని అన్ని కలిపి రాసేస్తాం. కానీ రుకారం ఒక్కటే విడిగా రాస్తాం. అది గుర్తుపెట్టుకోండి. అది పలికేప్పుడు కూడా తేలికగా పలకాలి. ప్రవృత్తి, ప్రవృత్తి అని నొక్కి చెప్పకూడదు. ప్రవృత్తి. మళ్ళా ఇక్కడ తే ద్విత్వాక్షరము, 2 తాలు ఏకారంతో ఉన్నాయి కాబట్టి ప్రవృత్తి. శస్త్ర, శస్త్ర శంకరులో పలికే ష, తర్వాత సీతలో పలికే స. శస్త్ర ఇక్కడ 3 హల్లులు ఉన్నాయి. సా, త, ర. శస్త్ర సంపాతే, సంపాతే సా పైన ఆఘాతం ఉంది. మా ప, ఈ 2 అక్షరాల్లో మా ద్విత్వం అవుతుంది. ప్రవృత్తే శస్త్ర సంపాతే. 4వ చరణము. ధనురుద్యమ్య పాండవ. ధను మహాప్రాణాక్షరం ద. ధనురుద్యమ్య రూపైన ఆఘాతం ఉంది. ద్యాలోని దా 2 దాలు అవుతుంది. ద్యా పైన కూడా ఆఘాతం ఉంది. దాలోని 2వ అక్షరం అంటే యా, యా పైన ఆఘాతం తీసుకుంటూ మ్యాలోని మొదటి అక్షరం మా 2 మాలు అవుతుంది. ధనురుద్యమ్య పాండవ, పాపైన ఆఘాతం ఉంది. ఆఘాతం తీసుకుంటూ అండ, అణ దాని కింద ఉన్నది డ. ఈ కలయికలోని అనాద్యుత్వం చేసుకుంటూ పాండవ విసర్గ ఉచ్చారణ హాహర్స్వంగా. ధనురుద్యమ్య పాండవ. పూర్తి శ్లోకం మరొకసారి. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధాతరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవ. అందరూ అన్నిటమండమా. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా. ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః. ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః. ప్రవృత్తే శస్త్ర సంపాతే. ధనురుద్యమ్య పాండవః. ధనురుద్యమ్య పాండవః. వెరీ గుడ్. ఇప్పుడు అందరూ కలిపి ఒకసారి చెప్పేయడమా. ధాతరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః. బాగుంది. మీరందరూ ఇప్పుడు ఒక్కొక్కరిగా చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా. జయ గురుదేవ్ గురువు గారు. జయ గురుదేవ్ అమ్మా. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః. జయ గురుదేవ్. జయ గురుదేవ్. జయ శ్రీకృష్ణ గురువు గారు. జయ శ్రీకృష్ణ.
అతో వ్యవస్థితాన్ దృష్ట్వా ధాతరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః. వెరీ గుడ్ అమ్మా, జై గురు. జై గుడ్ అమ్మా. జై శ్రీకృష్ణ గురుగారు. జై శ్రీకృష్ణ. హతౌ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః. బాగుందమ్మా. రెండో చరణం ఒకసారి చెప్పండి అమ్మా ప్లీజ్. ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః. ఇప్పుడు బాగుంది. ఇందాక దీర్ఘం రాలేదు. గురుగారు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణమ్మ. హిమ గారు గురుగారు చెప్పేశానండి. చెప్తారా? ఫస్ట్ సరే గురుగారు నేను ఉన్నానండి. అమ్మ. చెప్పండి గురుగారు, నాకు గుర్తించదు కదండి గురుగారు. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా అథ హత హత వ్యవస్థాన వ్యవస్థితాన్ వ్యవస్థితాన్ దృష్ట్వా అర్థం కాదు. దృష్ట్వా దుష్ట్వా ధార్త భారత రాష్ట్రాన్ రాష్ట్రాన్ కపిధ్వజః తపిధ్వజః కపిధ్వజః ధ్వజః 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 ద్రా కాదమ్మ, ధ్వ దాశ వావచ్చు. ధ్వజః ప్రవృత్తే ప్రవృత్తే శస్త్ర 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 కాదు శస్త్ర 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 సంపాతే సంపాదే సంపాతే సంపాతే ధనురుద్యమ్య ధనురుజ్జైన్య పాండవః. పాండవః. వెరీ గుడ్. సాధన చేతనండి గురువుగారు. అడగమ్మా. పాంచజన్యం చెప్పాలిగా గురుగారు అర్థం చెప్పేసింది. ఓకే. సఘోషో ధార్తరాష్ట్రానం అంటే ధృతరాష్ట్రుడి యొక్క పుత్రులు ధార్తరాష్ట్రానం. ఘోష అంటే చప్పుడు. అది అంత పెద్ద చప్పుడు చేస్తున్నాడు ఈ వాయిద్యాలతోటి శంఖాలతోటి. హృదయాన్ని వ్యదారయత్ అంటే మనం గుండెలు ఎదిరిపోయేలాగా అంటాం కదా, అలాగా హృదయాన్ని వ్యదారయత్ గుండెలు ఎదిరిపోతున్నాయంట. ఎవరికి? నభశ్చ పృథివీం చైవ, భూమి ఆకాశం రెండు కూడా దద్దరిల్లిపోయేటట్టుగా చప్పుడు వస్తుందట. తుములో వ్యనునాదయన్, ఆ నాదం వాళ్ళు చేసే చప్పుడు అంత బిగ్గరగా వినిపిస్తుంది. అంటే భూమి ఆకాశం కలిసిపోయేంత బిగ్గరగా వస్తుందట. తర్వాత 20వ శ్లోకం. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాదే ధనురుద్యమ్య పాండవః. అక్కడ ఆ పరిస్థితులందరూ చూసి, అథ వ్యవస్థితాన్ దృష్ట్వా అంటే అక్కడ పరిస్థితులు చూసి ధృతరాష్ట్రుడి యొక్క పుత్రులు అంటే ఇంకా మొత్తం అందరూ రాష్ట్రాలు అవుతున్నారు, వాళ్ళ పుత్రులు శస్త్ర సంపాతి శస్త్రాలన్నీ సంధించి యుద్ధానికి సిద్ధమయ్యారట. అది ఈ 2 శ్లోకాల అర్థం. ముందుది ఆ శంఖారావాలు, ఆ తప్పెట్లు అవన్నీ చెప్పారు కదా, ఆ వాయిద్యాలు, ఆ చెప్పుడుతోటి ఆకాశము భూమి దద్దరిల్లిపోయేంత శబ్దం వచ్చిందట.
తర్వాత దానిలో ఇదంతా చూసిన తర్వాత వీళ్ళందరూ కలిపి యుద్ధానికి సంసిద్ధులయ్యారు, శస్త్రాలు తీసి. అంతే. ఇప్పుడు పాంచజన్యం చెప్తారా? జై శ్రీకృష్ణ. మీరు గురువు గారండి. ఇదే గురుదేవులు. ఈ రీతి శంఖధ్వనులు వినిపించే ఇరు పక్షముల నుండి ఆ శబ్ద శరణియపుడు కౌరవుల గుండెల దరగ చేసెను. విజయుని వీక్షణము. సమర సన్నద్ధులైన కౌరవుల జూచి పల్గునుడప్పుడు. గురువు గారు ఒక లైన్ ఇచ్చారండి, ఒక్కొక్క లైన్ అంతేనండి, అయిపోయింది. జై శ్రీకృష్ణ గురువు గారు. ఈ రీతి శంఖధ్వనులు వినిపించే ఇరు పక్షముల నుండి ఆ శబ్ద శరణియపుడు కౌరవుల గుండెల దరగ చేసెను. విజయుని వీక్షణము. సమర సన్నద్ధులైన కౌరవుల జూచి పాల్గొనుడప్పుడు. జై గురుదేవుని. జై శ్రీకృష్ణ గురుగారు. ఈ రీతి శంఖధ్వనులు వినిపించే విపక్షముల నుండి ఆ శబ్ద శరణియప్పుడు కౌరవుల గుండెల దరగా చేసెను. గుండెల దరగ చేసెను. గుండెలు అంటే గుండెలు అదరగా, రెండు పదాలు సంధి జరిగి గుండెలు అదరగా ఒకే పదంగా మారింది. గుండెలు అదరగా చేసెను. అంతే. విజయుని వీక్షణము. సమరసన్నిధులైన కౌరవుల చూసి పాల్గొనుడప్పుడు. జై శ్రీకృష్ణ అండి. జై గురుదేవుని గురువు గారు. ఈ రీతి శంఖధ్వనులు వినిపించే ఇరుపక్షముల నుండి ఇప్పుడు కౌరులు గుండులు దరగా గుండు కదమ్మా, గుండె లదరగా జయించెను. గురుగారు. జయించెను. విజయాన్ని వీక్షించము. సమర సన్నద్ధులైన కౌరవుల
అక్షరం ఒకటి చెప్పండి. ఏది గురుగారు? కౌరుల చును చూచి కౌరుల చూచి కౌరవులను చూచి కౌరవుల చూచి కౌరవుల చూచి ఫల్గునుడప్పుడు అప్పుడు ప్రాక్టీస్ చేయండి అమ్మా, బాగా ప్రాక్టీస్ చేయాలి. చేస్తాను గురువు. తర్వాత ఏంటో ఉన్నప్పుడు సరే, నిన్న గ్రామర్ తీసాం కదా, గ్రామర్ మీరు చూడగలరు కదా, మీరు వాట్సాప్ లో ఓపెన్ చేసి చూడగలరా? మీ దగ్గర పీడిఎఫ్, గ్రామర్ పీడిఎఫ్ అందరి దగ్గర ఉందా? గ్రూప్ లో ఓపెన్ చేసి చూడగలరమ్మా? గ్రూప్ లో పెట్టారా గురువు గారు? పెట్టండమ్మా. పెట్టారంటే మళ్ళీ ఒకసారి పెట్టమంటున్నారండి. మళ్ళీ పెట్టమంటారా? ఓకే. పంపించి చూడండి. ఓకే గురువు గారు. మొన్న వెనక బొమ్మ చూసి చెప్పాను కదా, ఏ అక్షరం ఎక్కడ ఉత్పన్నం అవుతుందని. అందరూ ఉన్నారు కదా, రోజు విన్నారు కదా? చెప్పారు గురువు గారు. సో అది స్వరస్థానం అనేది ఎక్కడ మొదలవుతుంది అనేది ఆ బొమ్మ చెప్తుంది. తర్వాత మళ్ళీ మొదటికి వస్తే మొదటి నుంచి చూద్దాము. ఈరోజు జస్ట్ ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకుని ఇది ఒక పేజ్ వరకు చెప్తాను. ఒక పేజీ చెప్తాను, రోజుకి ఒక పేజీ ఉంటుంది, అందుకని ఎక్కువ చెప్పడానికి మళ్ళీ ఆలస్యం అయిపోతుంది మీకు కూడా. స్థాయి 1 శ్రీమద్ భగవద్గీత శుద్ధ ఉచ్చారణ మార్గదర్శిక. కింద చూడండి, హ్రస్వ మరియు దీర్ఘాక్షరముల ఉచ్చారణ నియమములు. 1 లఘువు. లఘువు అంటే హ్రస్వాక్షరం అని చెప్పుకుంటున్నాం మనం, దాన్ని లఘువు అని కూడా చెప్తారు. లఘువులేంటి? ఆ, ఈ, ఉ, రు, లు. ఇదివరకు అళు అని చిన్నప్పుడు ఆ అక్షరం ఉండేది, ఇప్పుడు తీసేశారు. సంస్కృతానికి అది కావాలి, అళు కూడా కావాలి. సో ఇవి దీర్ఘం లేకుండా అన్ని ఉన్నాయి కూడా లఘువులు. ఇప్పుడు దీర్ఘాలు ఏంటి? మిగిలినవన్నీ దీర్ఘాలే. ఆ, ఈ, ఊ, రు, ఏ, ఐ, ఓ, ఔ, ఇవన్నీ కూడా దీర్ఘాక్షరాలు. అయితే మనకి తెలుగులో ఏ ఉంటుంది, అవునా? సంస్కృతంలో ఏ అనే అక్షరం ఉండదు, ఏ మాత్రమే ఉంటుంది. అలాగే తెలుగులో ఓలు ఉంటాయి, సంస్కృతంలో ఓ ఉండదు, ఓ మాత్రమే ఉంటుంది. ఇవి రెండు గమనించండి. ఏ అనే ఒక అక్షరం హ్రస్వంగాను, ఓ అనే అక్షరం, ఈ రెండు సంస్కృతంలో ఉండవు, మిగిలినవన్నీ ఉంటాయి. అర్థమైంది కదా? ఇంతవరకు అర్థమైంది కదా? ఎవరికైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే అడగండి. ఏమా అర్థమైందా? గురువు గారు, ఏని ఇంకో అక్షరం ఏంటండి? ఓ. సరే గురువు. మీరు ఓపెన్ చేయగలుగుతున్నారమ్మా? ఈ పీడిఎఫ్ ఓపెన్ చేయగలుగుతున్నారా? అందరూ ఓపెన్ చేశారా? చేసాం గురుగారు. లక్ష్మీదుర్గ గారు మీరు ఓపెన్ చేశారమ్మా? ఉన్నాయి గురువు గారండి.
ఉమ్. అందులో రెడ్ లెటర్స్ ఉన్నాయి కదమ్మా. లఘు అంటే అందులో మనకి తెలుగులో అయితే ఏ ఏ అని రెండు ఉంటాయి. అవునండి. ఏ ఉన్నప్పుడు అక్కడ మొత్తం లఘువుల్లో చూడండి ఆ ఏ అనే అక్షరం ఓ అనే అక్షరం కనపడటం లేదు. అవునండి. ఆ ఈ ఉ రు లు మాత్రం ఉంది. సంస్కృతంలో ఏ అనే అక్షరం ఒకటి అంటే హ్రస్వాక్షరం ఏ, అలాగే హ్రస్వాక్షరం ఓ, ఈ రెండు ఉండవు. ఆ నాలుగోది ఏంటి గురుగారు? లు అమ్మ. ఇది లు అండి. అలు అనేవారు. ఇది ఒక మా చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఉండేది, ఆయ్. ఇప్పుడు తీసేశారు. లు అసలు అండి. మీకు అది పరిచయం కూడా ఉండదు. అవును గురుగారు, అందుకే అడుగుతానండి. ఆ, అలు అనేవారు. ఆయ్. ఉమ్. ఉమ్. ఇది హ్రస్వాక్షరానికి దీర్ఘాక్షరానికి ఇవి హ్రస్వ దీర్ఘాక్షరాలు. వీటిని బట్టే హల్లులు కూడా ఇవి తగిలిస్తేనే పూర్ణాక్షరం అవుతుంది. అందుకే ఆ హల్లుల్లో కూడా దీర్ఘాక్షరము హ్రస్వాక్షరం అని చెప్తాం మనం. ఇక్కడికి ఇంకా సరే 10 దాటిపోయింది కాబట్టి ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఈ ఫస్ట్ హ్రస్వము దీర్ఘాక్షరము ఉచ్చారణ నియమాలు. అయితే హ్రస్వాక్షరానికి దీర్ఘాక్షరం రెట్టింపు సమయం, హ్రస్వాక్షరానికంట రెట్టింపు సమయం దీర్ఘాక్షరం పలకాలి. ఆ ఉంది. ఆ ఒక కన్నురెప్పపాటు కాలం అనుకుంటే ఆ 2 కన్నురెప్పపాటు కాలాలు చెప్పాలి. అది ప్రాథమిక నియమం. అది తప్పనిసరిగా అందరూ పాటించి తీరాలి. ఏమా ఈ వాళ్ళకి ఇది ఒకటి నేర్చుకోండి, సరిపోతుంది. మళ్ళా రేపు ఇంకొక అనుస్వారము ఉచ్చారణ నియమాలు రేపు చెప్పుకుందాం. మంగళం అమ్మ. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణాయ